హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రంలో ఉద్యోగులపై గందరగోళ నిర్ణయం పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి తెలుపుదాము. ఇక విషయానికి వచ్చినట్లయితే డిప్యుటేషన్ ఉద్యోగుల్లో అయితే గుబులండి. బదిలీల జాబితాల తయారీలో డిప్యుటేషన్లో ఉన్న ఉద్యోగులు పనిచేస్తున్న కేంద్రంతో పాటు వారి కాలాన్ని కూడా నమోదు చేయడంతో ఉద్యోగులు మరియు అధికారుల్లో ఆందోళనలు వ్యక్తమవుతోంది. వాస్తవ పోస్టింగ్ ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకోకుంటే తాము తీవ్రంగా నష్టపోతామని ఆందోళన చెందుతున్నారండి. వ్యవసాయ శాఖలో ప్రస్తుత బదిలీలకు అర్హులైన మండల విస్తరణ అధికారులు, మండల పై స్థాయి అధికారులతో మినిస్టీరియల్ సిబ్బంది జాబితానైతే జిల్లాల స్థాయిలో రూపొందిస్తూ ఉన్నారు. ఈ శాఖలో 200 మందికి పైగా అధికారులు, ఉద్యోగులు వివిధ ప్రాంతాల్లో వేరువేరు శాఖల్లో డిప్యుటేషన్పై అయితే పనిచేస్తున్నారండి. ఉన్నత విద్య, ఇతర అవసరాల కోసం దీర్ఘకాలిక సెలవుల్లో ఉద్యోగుల స్థానాల్లోకి కొందరిని డిప్యుటేషన్పై అయితే పంపిస్తారు. సెలవుల్లో వెళ్ళిన ఉద్యోగులు తిరిగి వస్తే డిప్యుటేషన్పై ఉన్న వారిని సొంత పోస్టింగ్ కేంద్రాలకైతే పంపాలి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏదైతే సొంత పోస్టింగు వివరాలే తీసుకోవాలని వ్యవసాయ శాఖ సంచాలకునికి అయితే వినతి ఇవ్వడం అండి. సో ఏమైందంటే ఇప్పుడు బదిలీలు అయితే జరుగుతూ ఉంటాయి. ఈ డిప్యుటేషన్లో ఉన్న వారికి డిప్యుటేషన్ మీద పనిచేస్తున్న ఉద్యోగులకు వారి కేంద్రంతో పాటు కాలాన్ని కూడా లెక్కించడం వల్ల కాలాన్ని కూడా నమోదు చేయడంతో ఉద్యోగులు, అధికారులు అయితే ఇప్పుడు ఆందోళన నెలకొంటుందండి. సో వారు ఏదైతే వాస్తవ పోస్టింగ్ ప్రాంతాన్ని పరిగణలోకి అయితే తీసుకోమని ఇప్పుడు కోరుతున్నారు ఫ్రెండ్స్.